అందరికీ నమస్తే. ఎంతోమంది పెద్దల చేత, పూజ్యుల చేత, పండితుల చేత సుందరాకాండ పారాయణం వివరంగా యూట్యూబ్లో ఎన్నో వీడియోస్లో చెప్పబడింది. ఇక్కడ ఈరోజు నేను క్లుప్తంగా సుందరాకాండ పారాయణాన్ని అందరికీ అర్థమయ్యే భాషలో చెప్తున్నాను. ఇదొక ప్రయత్నం, అందరూ దీన్ని గమనించగలరు. ఎంతో శక్తివంతమైనది, భక్తితో నిండి ఉన్నది, ధైర్యాన్నిచ్చే రామాయణంలోని 5వ భాగమే ఈ సుందరాకాండ. సుందర అంటే అర్థం అందమైనది అని. అందమైన దానితో పాటుగా ఎంతో శక్తివంతమైనది, భక్తితో నిండి ఉన్నది ఈ భాగం. హనుమంతుల వారు లంకా ప్రయాణం గురించి మనం ఈ భాగంలో తెలుసుకుంటాం. రాక్షసరాజు రావణాసుడు సీతమ్మను అపహరించుకుని లంకకు తీసుకువెళ్లే సమయంలో సీతమ్మ సహాయం కోసం ప్రయత్నిస్తుండగా జటాయు అనే పక్షి వచ్చి సహాయం చేయడానికి ప్రయత్నిస్తూ రావణాసుడి చేతిలో ప్రాణాలు కోల్పోతుంది. సీతమ్మను రావణాసుడు లంకకు తీసుకుని వెళ్ళిపోతాడు. రామలక్ష్మణులిద్దరికీ కూడా సీతమ్మ ఎక్కడున్నారో తెలియదు కనుక సీతమ్మ కోసం అడవుల్లో వెతుకుతూ కిష్కింధ రాజ్యంలో సుగ్రీవుల్ని కలుసుకుంటారు. హనుమంతుల వారి యొక్క శక్తిని జాంబవంతుల వారు గుర్తు చేసి హనుమంతుల వారు లంకా ప్రయాణం చేయాలని చెప్పి అందరూ నిర్ణయిస్తారు. హనుమంతుల వారు మహేంద్రగిరిపై నిలబడి లంకా ప్రయాణాన్ని ప్రారంభిస్తారు. ఏదైనా మంచి పని చేస్తున్నప్పుడు దానిలో అడ్డంకులు అనేవి సహజం కదా. అలానే హనుమంతుల వారికి కూడా ప్రయాణం మధ్యలో అడ్డంకులు కలుగుతాయి. హనుమంతుల వారు ఎంతో గొప్ప అద్భుతమైన రామకార్యమై బయలుదేరారు కాబట్టి హనుమంతుల వారిని పరీక్షించడానికి దేవతలు సురస అనే నాగకన్యను పంపిస్తారు. ఆమె హనుమంతుల వారి యొక్క భక్తిని పరీక్షిస్తారు. అలానే హనుమంతుల వారి యొక్క జ్ఞానానికి, వినయానికి ఆమె ఎంతో సంతోషించి దీవించి పంపిస్తారు. ప్రయాణం మధ్యలో సింహిక అనే రాక్షసి హనుమంతుల వారి యొక్క నీడను పట్టుకుని అడ్డుకుంటుంది. హనుమంతుల వారు ఆమెను సంహరించి ముందుకు సాగుతారు. రాత్రి సమయంలో హనుమంతుల వారు లంకకు చేరుకుంటారు. చిన్ని రూపాన్ని తీసుకుని హనుమంతుల వారు లంకలో ప్రతి చోట వెతకడం ప్రారంభిస్తారు. ఆఖరికి అశోకవనంలో ఒక చెట్టు కింద సీతమ్మని చూస్తారు. ఆయన రామదూతగా వచ్చానన్న విషయం సీతమ్మకు తెలియజేయాలి కాబట్టి శ్రీరామచంద్రమూర్తి యొక్క కథను చెప్పడం ప్రారంభిస్తారు. దశరథ మహారాజు గారి యొక్క పెద్ద కుమారుడు శ్రీ రఘురాముడు. ఆయన సత్యవంతుడు, జ్ఞానశ్రేష్ఠుడు, పితృవాక్య పరిపాలనాశీలుడు అంటే తండ్రి మాటను ఖచ్చితంగా పాటిస్తారు అని అర్థం. శ్రీరామచంద్రమూర్తికి పట్టాభిషేకం చేయాలని దశరథ మహారాజు గారు నిర్ణయించిన సమయంలో చిన్న భార్య కైకేయి వచ్చి దశరథ మహారాజు గారిని 2 వరాలు కోరతారు. మొదటిది ఆమె పుత్రుడైన భరతుడిని రాజును చేయాలని చెప్పి, రెండవది రాముణ్ణి 14 సంవత్సరాలు వనవాసానికి అంటే అడవుల్లోకి పంపించాలని. తండ్రి మాట నిలబెట్టడం కోసం శ్రీరామచంద్రమూర్తి అడవులకు బయలుదేరతారు. ఆయనతో పాటు సీతమ్మ తల్లి, లక్ష్మణస్వామి కూడా బయలుదేరతారు. సీతమ్మ కోరిన ప్రకారం బంగారు లేడిని తీసుకురావడం కోసం శ్రీరామచంద్రమూర్తి వెళ్ళగా రామలక్ష్మణులిద్దరూ లేని సమయాన్ని చూసి రావణాసుడు మాయారూపంలో వచ్చి సీతమ్మను లంకకు తీసుకుని వెళ్ళిపోతారు. సీతమ్మ కోసం రామలక్ష్మణులిద్దరూ కూడా అడవుల్లో వెతుకుతూ కిష్కింధ రాజ్యంలో సుగ్రీవుడిని కలుసుకుంటారు. సుగ్రీవుడు అన్నగారైన వాలిని శ్రీరామచంద్రమూర్తి కూల్చి సుగ్రీవుల వారిని వానర రాజుని చేస్తారు. సుగ్రీవుల వారి యొక్క మంత్రే హనుమంతుల వారు సీతమ్మని కనుక్కున్నానని చెప్పి కథ చెప్పడం ఆపేస్తారు. ఇంత అద్భుతంగా రామకథ కీర్తించింది ఎవరు అని చెప్పి సీతమ్మ ఒక్కసారి తలపైకెత్తి హనుమంతుల వారిని చూస్తారు. హనుమంతుల వారి కిందకి దిగి నేను రామదూతగా వచ్చాను అని చెప్పి సీతమ్మకు తెలియజేస్తారు. కానీ సీతమ్మ నమ్మరు. ఎందుకంటే ఒక్కసారి మాయా రూపంలో రావణాసుడు తనని లంకకు తీసుకుని వచ్చారు కదా, అలానే మాయా రూపంలో రావణాసుడే వానర రూపంలో వచ్చి ఉండొచ్చని అనుకుంటారు. అప్పుడు హనుమంతుల వారు శ్రీరామచంద్రమూర్తి ఇచ్చిన ఉంగరాన్ని సీతమ్మకి చూపిస్తారు. నిజంగా హనుమంతుల వారు రామదూత అని సీతమ్మ నమ్ముతారు. హనుమంతుల వారు సీతమ్మకి రాముడి యొక్క సందేశం, త్వరలో శ్రీరామచంద్రమూర్తి వచ్చి రావణుడితో యుద్ధం చేసి ఆమెను తీసుకువెళ్తారన్న సందేశాన్ని తెలియజేసి సీతమ్మకు ధైర్యం చెప్పి, తల్లి మీరు కూడా శ్రీరామచంద్రమూర్తికి ఏదో ఒక మీ గుర్తుగా ఇవ్వమని అడగగా అప్పుడు సీతమ్మ తన చూడమని ఇస్తారు హనుమంతుల వారికి. హనుమంతుల వారు సీతమ్మకి ప్రదక్షిణ చేసి సెలవు పుచ్చుకుని బయలుదేరుతూ ఉండగా శ్రీరామచంద్రమూర్తి యొక్క గొప్పతనం రావణాసుడికి తెలియజేయాలని చెప్పి లంక అంతా కూడా చిందరవందర చేసేస్తారు. ఈ విషయం తెలుసుకున్న రావణాసుడు తన సైన్యాన్ని పంపిస్తారు, చిన్న కుమారుని కూడా పంపిస్తారు. అందరినీ కూడా హనుమంతుల వారు మట్టిపాలు చేసేస్తారు. రావణాసుడి యొక్క పెద్ద కుమారుడు ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రాన్ని హనుమంతుల వారిపై ప్రయోగిస్తారు. హనుమంతుల వారు బ్రహ్మాస్త్రాన్ని గౌరవించి రావణాసుడు ముందుకు వెళ్ళి రాముడి యొక్క శక్తిని తెలియజేస్తారు. రావణాసుడికి శాంతి మార్గమే మంచిదని హనుమంతుల వారు చెప్తారు. కానీ రావణాసుడు కోపంతో హనుమంతుల వారి యొక్క తోకకు నిప్పు పెట్టమని ఆజ్ఞాపిస్తారు. ఆ నిప్పుతోనే హనుమంతుల వారు మొత్తం లంక అంతటినీ కూడా దహనం చేసేస్తారు. ప్రయాణం తిరిగి ప్రారంభిస్తుండగా ఒక్కసారి వెనక్కి తిరిగి చూడగా లంకంతా కూడా అగ్నిలో ఉండడం చూసి సీతమ్మ కూడా ఆ లంకలోనే ఉన్నారు కదా అని చెప్పి సీతమ్మ కోసం వెనక్కి వెళ్ళి సీతమ్మ క్షేమంగా ఉన్నారన్న విషయం తెలుసుకుని సీతమ్మ వద్ద సెలవు పుచ్చుకుని తిరిగి ప్రయాణం ప్రారంభించి
సముద్రం దాటి శ్రీరామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళి సీతమ్మ లంకలో ఉన్నారన్న విషయాన్ని తెలియజేస్తారు. సీతమ్మ ఇచ్చిన చూడమని రామచంద్రమూర్తికి ఇస్తారు. అప్పుడు శ్రీరామచంద్రమూర్తి ఆనందంతో హనుమంతుల వారిని శ్రీరామచంద్రమూర్తి ఆలింగనం చేసుకుంటారు. ఇక్కడతో సుందరాకాండ పారాయణం సమాప్తం. జై శ్రీరామ్, జై హనుమాన్. ఏమైనా తప్పులు చెప్పినా, తప్పులు పలికినా కూడా హనుమంతుల వారిని మరియు రామచంద్రమూర్తిని క్షమాపణ అడుగుతున్నాను. ఇంతవరకు నేను చెప్పిన పారాయణాన్ని మీరు విన్నందుకు ధన్యవాదాలు. మీరు మీ కుటుంబం క్షేమంగా ఉండాలి ఎప్పుడూ కూడా. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనాం సుఖినో భవంతు. జై శ్రీరామ్, జై హనుమాన్. పారాయణం ఖచ్చితంగా ప్రతి కుటుంబంలో, ప్రతి ఇంట్లో మేలే చేస్తుందని నేను నమ్ముతాను. ఎందుకంటే ఇది నా సొంత అనుభవం. మీరు ఒక్కసారి నా వీడియోనే కాదు, పెద్దలు ఎంతోమంది యూట్యూబ్లో చెప్పారు కదా, వాళ్ళ వీడియోని వినగలిగినా, లేదు మీరే పారాయణం చేయగలిగితే చేయండి. మీకు మీ కుటుంబానికి ఖచ్చితంగా మేలు జరుగుతుంది. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై శ్రీరామ్. జై జై శ్రీరామ్.